అది 2008 అనుకుంటా. నేను ఇంజినీరింగ్ చదువుతున్న టైం. అప్పుడు జనరల్‌గా నా రూమ్‌లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా! "అరే బావ నా గర్ల్ ఫ్రెండ్ చూడాలందిరా" అన్నాడు. నైట్ 10 అయింది. ఈ టైంలో ఈయన ఎలా ఫీల్ అవుతున్నాడు చూడాలని. సరే ఏదైనా ఒక ఎదవ ఐడియా వచ్చింది. ప్లాన్ చేసాం. "అరే ఏం లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ బయటికి రప్పించాలి అంతే కదా!" అని చెప్పి ఒకటి ప్లాన్ చేసాం. సరే అని చెప్పి రూమ్‌లో ఒక ఫ్రెండ్ ఒకడు బ్లాక్‌గా ఉండేవాడు. వాడికి ఒక పిల్లో పెట్టి వైట్ బెడ్‌షీట్ కట్టి ధూప్ స్టిక్స్ వెలిగించి వాడిని లేడీస్ హాస్టల్ ముందు నుంచి అలా పాస్ చేపించాం. వాడు వెళ్ళంగానే ఈ అమ్మాయి ఫోన్ చేస్తే సిగ్నల్ లేనట్టుంది. బయటికి రా, బయటికి రా అనగానే ఆ అమ్మాయి బయటకొచ్చింది. ఆగాగు మా రూమ్‌లో ఏదో మా హాస్టల్ ముందు నుంచి ఏదో వెళ్తున్నట్టుంది అంది. నువ్వు మరీ చెప్తావు ఏముంటది అని. లేదు లేదు దెయ్యంలా ఉందని. నువ్వు మరీ అలాగా నిజంగానే పక్కన ఇంకెవరైనా పిలిచి చూపించండి. ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఎళ్లి ఒకరిని మొత్తం అందరిని తీసుకొచ్చింది. మేమందరం ఏం చేస్తాం బైక్‌లో ఏసుకొని సరదాగా ఈ అమ్మాయిలందరిని చూద్దామని చెప్పి 10:30 టైంలో మేము అలా బైక్స్ ఏసుకొని వెళ్తూ అందరిని చూసి ఇలా ప్రతిరోజు ఏడిపిస్తా ఉండేవాళ్ళం ఆయన్ని. సో, ఇలా జరిగిపోయిన టైంలో ఒకరోజు పార్టీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ. ఏడిపించాం కదా! ఈళ్ళని. ఆహ్, ఆ రోజు నైట్ 12:30కి అనుకుంటా. ఇది హాస్టల్ ముందు నుంచి మేమున్న రూమ్స్ ముందు నుంచి ఒక వైట్ క్లాత్ ఏదో పాస్ అయినట్టు అనిపించింది. మాట్లాడుతూ ఇదేంటి వీడు ఇక్కడే ఉన్నాడు కదా! ఎవడు మళ్ళా గెటప్ వేసుకొని బయటకొచ్చాడని చూస్తే ఒక క్లియర్‌గా ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో దెయ్యాన్ని చూశాను నేను. ఓహ్! చాలా భయమేసింది. ఆ! ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, గీతాంజలి జూలై 6థ్ మన జీ తెలుగులో ప్రతిరోజు నైట్ 10:30కి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్.